విశాఖ జిల్లా యాదే సంఘం జీవీఎంసీ మేయర్గా ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారిని కొనసాగించాలని యాదవ్ ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ ఆల్సి అప్పల నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం విశాఖ జిల్లా యాదవ సంఘం నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ పాలక మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేయర్ స్థానాన్ని యాదవులకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడిపోయిన బాల్జీ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎడ్ల వేణుగోపాల్ యాదవ్, జిల్లా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు కోడిపోయిన బాబ్జీ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్న ధర్నా చౌక్ వద్ద మేము ముఖ్యంగా ఈవేళ రాస్తారోకో ఇక్కడ చేయడానికి ఇక్కడ మేము పిలుపునిచ్చాం. సో కాబట్టి వైజాగ్లో ఉన్న యాదవులు అందరం కూడా ఇక్కడ సంఘటితమై మా తాలూకా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధాన మా డిమాండ్ ఏంటంటే మా మేయర్ని రిమూవ్ చేయడం అన్న దాని మీద మేము యాదవ హక్కుల పోరాట సమితి నుంచి ప్రధానంగా మేము దీన్ని ప్రతిఘటిస్తున్నాం. కాబట్టి యాదవుల తాలూకా మేయర్ సీట్ని కానీ కేటాయించకుండా వేరొకరు కేటాయిద్దామని చేసి ఈ కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే 22 మంది కార్పొరేట్లు ఉన్నారు. 22 మంది కార్పొరేట్లు టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ మళ్ళీ ఈ పదవిని యాదవులకే కేటాయించాలని చేసి మా ప్రధాన డిమాండ్. అలా కాదని కానీ మొండి వైఖరి కానీ ఏదైనా అవలంబించినట్టయితే గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పి వెనక పంపించామో అవసరమైతే కూటమి ప్రభుత్వాన్ని కూడా మెళ్ళొంచి వెనక పంపించినాక యాదవులు వెనకాడిపోరని ఈ రాష్ట్ర జాతీయ యాదవ హక్కుల పోరాట సమితిని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. సుమనంటారండి. నేను 32 ఏళ్ళుగా మనకు విశాఖ జిల్లా యాదవ సంఘంలో పనిచేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఓన్లీ నేను యాదవుల గురించి పోరాడతాను. నాకు ఎటువంటి నిరభ్యంతరంగా ఏంటంటే మాకు ఎప్పుడైతే కార్పొరేషన్ మేయర్ అయిందో, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయ్యారో, తర్వాత మాకు డిప్యూటీ మేయర్గా పల్లసున్నాని గారికి ఇచ్చారు. తర్వాత 2 మేయర్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాకు రాజేంద్ర రమణ గారు మేయర్ అయ్యారు. మేయర్ ఆవిడ 5 సంవత్సరాలు కొనసాగించారు. తర్వాత గత ప్రభుత్వం మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు ఒకే ఒక మేయరు మహిళగా అత్యధిక మెజార్టీ ఉండగా 22 మంది కార్పొరేట్లు ఉండగా ఇవన్నీ గుర్తించి మాకు మేయర్ పదవి ఇచ్చారు. ఆ మేయర్ పదవి 4 సంవత్సరాలు ఆవిడ కంటిన్యూగా నిర్విఘ్నంగా ఆవిడ పదవి కొనసాగించారు. ఆవిడ కొనసాగించే బస్వేలు కానీ లేకపోతే క్లీన్ అండ్ క్లీన్ పదవి కానీ ఆవిడ అవార్డు పొందారు. అలాంటి మహిళని సముద్రాన్ని మనకి ఆవిడని తీసి ఇప్పుడు కొత్త మేయర్ని అపాయింట్మెంట్ చేద్దామని చూస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఉన్న పదవిని మాకు ఉన్న ఒక్క యాదవుల పదవి మా కూటమి ప్రభుత్వానికి నేను బోడే రామచంద్ర యాదవ్ పార్టీ తరఫున నేను యాదవుడిగా పోటీ చేసినప్పటికీ యాదవులు పక్కన పెట్టి 77,000 మెజార్టీ ఈస్ట్లో ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఈ కూటమి ప్రభుత్వం ఉన్న యాదవులకు ఒక డైరెక్ట్ పదవి ఇవ్వలేదు. మా నాయకులందరూ డబ్బలు కప్పుకొని పనిచేశారు. వాళ్ళకి పనిచేసినప్పటికీ యాదవ్ నాయకులకి ఒక డైరెక్ట్ పదవి కానీ, ఒక నామినేట్ పదవి కానీ ఏ పదవులు లేకపోగా ఈ మేయర్ పదవి కూడా తిరిగి పారేద్దామని చూస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక లేని పక్షంలో మేము గత ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేసి మేము బుద్ధి చెప్తామని మేము పత్రికా విలేకరుల తరఫున మేము విన్నవించుకుంటాం.